స్వయంగా తన సోదరుడికి సంబంధించిందైనా సరే మొత్తం నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ఆ లేఅవుట్లో ఎప్పుడెప్పుడు వేశారు, ఎవరు దానికి పర్మిషన్స్ ఇచ్చారు, ఏంటి ఏం జరిగింది అనేది జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని తవ్వి తీయడం అంతా అయ్యింది. అలాగే నోటీసులు కూడా ఇవ్వడం అయింది. ఒకవేళ అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటే అది ఎవరికి సంబంధించిందైనా, ఎందుకంటే దాదాపుగా అక్కడ అన్ని పార్టీలకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల నివాసాలు కానీ, వాళ్ళ ఆఫీసులు కానీ, అలాగే వాళ్ళ బంధువుల కంపెనీలకు సంబంధించినటువంటివి కానీ, లేదంటే ఇతరత్ర రెస్టారెంట్స్ అన్ని మొత్తం అన్ని కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి కన్స్ట్రక్షన్ కంపెనీలు కొన్ని కట్టించినవి. ప్రతి ఒక్క దానికి కూడా నోటీసులు అనేది వెళ్ళింది. మీరు స్వయంగా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, మీరు సర్దుకోండి, ఎవరిని ఉపేక్షించేది లేదు. మీరు ముఖ్యమంత్రి గారి సోదరుడా, ప్రతిపక్ష నేతకి బావమరిదా, లేదంటే పలానా పారిశ్రామికవేత్త, గవర్నమెంట్ కొన్ని 100 కోట్లు ఏమైనా ఇచ్చారా, మాకు అదంతా అనవసరం. చెరువు కబ్జా అయింది కాబట్టి చెరువును కాపాడడమే మా లక్ష్యం. ఇది స్ట్రైట్గా రంగనాథ్ గారు చెప్పేటువంటిది. సో దీని మీద ఇక అంటే ఈ పెద్దలని మాత్రమే వదలడం కాదు, ఇండస్ట్రీకి సంబంధించి మరి మాజీ ఎంపీ అయినటువంటి మురళీమోహన్ గారు జైభేరి సంస్థల ప్రస్థానం ఎలా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆయన విషయంలో నోటీసులు అయితే ఇచ్చారు. మరి మురళీమోహన్ గారి సమాధానం ఎలా ఉండబోతోంది, అలాగే ఈ రామ్లాల్ కుంటకు సంబంధించి, అలాగే భగీరథమ్మకి సంబంధించి, అలాగే దుర్గం చెరువు మొత్తం అన్ని చెరువులకి హైడ్రా పనితీరు ముందు ఇంకెలా ఉండబోతోంది అనేది మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, సో ఏంటి హైడ్రా మురళీమోహన్ గారి ఇష్యూ? పవన్, ఇక మరి హైడ్రా ఆదివారం లేదు, పండగ దినం లేదు, వర్షాలు లేవు, వరదలు లేవు. ఒకవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యకలాపాలు హైదరాబాద్లో చేపడుతున్నాయి, మరొక వైపు మరి అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఇదివరకే ఎన్కన్వెన్షన్ మరి ఇక దుర్గం చెరువు మాదాపూర్లో నిర్మించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేసి సంచలనం సృష్టించింది. ఇక ఇదే నేపథ్యంలో మరి జన్వాడలోని కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ కూడా నోటీసులు ఇచ్చింది. సో తన దూకుడును మరి రోజు రోజుకు పెంచుతోంది. ఇప్పటికే మరి వందలాది అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తూ కూడా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ప్రజల మద్దతు అయితే హైడ్రా మరి పొందిందని చెప్పుకోవచ్చు. ఇంకా హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం కొంత మోదం కొంత ఖేదం లాగా కూడా మరి ఇటు ప్రతిపక్షాలు అయితే కొన్ని విమర్శలు చేస్తున్నాయి. హైడ్రా ఏర్పాటు మంచిదే, కానీ దీంట్లో కాంగ్రెస్ వాళ్ళున్నా, బీజేపీ వాళ్ళున్నా, బీఆర్ఎస్ వాళ్ళున్నా, లేక టీడీపీ వాళ్ళున్నా, ఎవరి కట్టడాలైనా కూల్చండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దీంట్లో మధ్యతరగతి అలాగే బీదవారి విషయంలో కొంత మానవీయ కోణంలో చూడాలని కూడా మరి కొంత సూచనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా కార్యకలాపాలు మంచివే, రేవంత్ మంచి పని చేస్తున్నారని కూడా కితాబిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు వినాయక చవితి, ఇక అందరూ వినాయక చవితి మరి పూజలు నిర్వహిస్తూ ఎవరి ఇళ్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కాసేపటి క్రితమే మనకి ఇక బ్రేకింగ్ నోటీస్ అయితే వచ్చింది. ఇక దీంట్లో మరి జేబెరీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఓవరాల్ ఇండియా వైజ్గా కూడా జేబెరీ గ్రూప్ అనేది ఒక పెద్ద ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ. దీనికి మరి చైర్మన్గా ఉన్న మురళీమోహన్ కూడా మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా హీరో, సినిమా నటుడు, 100 సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాదులో మరి చాలా ఏళ్ల క్రితమే అడుగుపెట్టి జేబెరీ గ్రూప్ అనే ఒక సంస్థను స్థాపించి ఆయన మరి చాలా పెద్ద టవర్లు నిర్మిస్తున్నారు. సో క్రిమి లేయర్ పీపుల్కి తన టవర్లలో కొనుక్కునే స్తోమత మాత్రమే ఉండేలాగా కూడా ఆ యొక్క టవర్ను నిర్మిస్తున్నారు. సో సంపన్నులకు మాత్రమే జేబెరీ గ్రూప్లో ప్లాట్ కొనుక్కునే అంత ఆర్థిక స్తోమత ఉంటుందనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో మరి హైడ్రా ఒకసారి మరి జేబెరీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నోటీస్ ఇవ్వడం అయితే మరి మురళీమోహన్కు షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మరి జేబెరీ అంటే సుమారు 2.5-3 దశాబ్దాలుగా కూడా హైదరాబాద్ పట్టణంలో మరి అనేక ఏదైతే కట్టడాలు నిర్మించి ఇక దీంట్లో ముందుకెళ్తున్న తరుణంలో మరి ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ హైడ్రా కూల్చివేయడం కావచ్చు, తాజాగా జేబెరీ గ్రూప్కు నోటీసులు ఇవ్వడం కావచ్చు, మొత్తానికైతే ఇక మరి దీనికి సంబంధించి రంగలాల్ కుంట బఫర్ జోన్లో కావచ్చు, తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి కూడా మరి హైడ్రా కమిషనర్ నోటీసులు ఇవ్వడం అయితే ఇప్పుడు కలకలం రేపుతోంది.
మొత్తానికి మరొకసారి కూడా హైడ్రా నోటీసులు ఎవరికైతే ముట్టాయో వారి కట్టడాలు కూల్చివేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంలో మరి జేవేరి గ్రూప్ కూడా మరి ఈ నోటీసులు పంపడంలో మరి ఇప్పటికే అధికారులు సర్వే చేశారు. సో భగీరథమ్మ చెరువు పరిధిలో కావచ్చు, రంగలాల్ కుంట పరిధిలో కావచ్చు, జేబేరి గ్రూప్స్ చేసిన నిర్మాణాలను అయితే కూల్చేస్తారని కూడా ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి 15 రోజుల్లో సమాధానాలు చెప్పాలని మరి హైడ్రా కమిషనరు జేబేరి గ్రూప్కి ఇచ్చిన నోటీసులు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామందికి ఇక పార్టీలకు అతీతంగా మరి రాజకీయ నాయకులు ఎవరైనా సరే, పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే, మరి ఇక సీఎం కుటుంబ సభ్యులైనా ఎవరిని ఉపేక్షించబోమని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే కాకుండా ఆ దిశగా కూడా మరి హైడ్రా దూసుకెళ్తోంది. ఇది కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రమంతా కూడా విస్తరిస్తాము. ఇక మొన్న ఖమ్మంలో జరిగిన ఏదైతే వరద నష్టాలకు కూడా మరి ఇక అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి కూడా గుర్తించారు. ఆ సందర్భంగా మరి మహబూబాద్లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో హైడ్రాను రాష్ట్రమంతా విస్తరిస్తాము, అక్రమ కట్టడాలపై మరొకసారి ఉక్కుపాదం మోపుదామని చెప్పిన తర్వాత హైడ్రా మరి తనకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇప్పుడు హైడ్రా కార్యకలాపాలు 3 జోన్లుగా విభజించి విస్తరించబోతున్నారు. మరి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, సో దీంట్లో మరి పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు. ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో తమ దృష్టికి వచ్చిన ప్రతి కంప్లైంట్ను సర్వే చేయడము, తర్వాత అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, 111 జీవో పరిధిలో ఉందా, లేక నాలాను ఆక్రమించి కట్టారా, ఇలాంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి 1-2 సార్లు రికార్డులన్నీ కూడా తనిఖీ చేసుకొని సో అది అక్రమం అని తేలిన క్రమంలో నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మరి జవాబు చెప్పుకోవడానికి కొంత సమయం కూడా ఇస్తున్నారు. సో ఇక ఎవరైతే అక్రమ కట్టడాలు మరి నిర్మించారో వారంతా కూడా మరి కోర్టును ఆశ్రయించడం కావచ్చు, కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా హైడ్రా వెనక్కి తగ్గకుండా మరి ముందుకు దూసుకెళ్తోంది. అక్రమ కట్టడాలు ఎవరివైనా సరే, కాంగ్రెస్ మంత్రులవైనా సరే, బీఆర్ఎస్ మాజీ మంత్రులవైనా సరే, చివరికి మరి ఎవరి అయినా కానీ ఉపేక్షించేది లేదు. ఇందులో బీజేపీ వారి అయినా సరే, ఎంఐఎం పార్టీ వారికి సంబంధించిన అయినా సరే, సో ఇప్పటికే మరి కూల్చివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో హైడ్రాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చేస్తున్న కార్యకలాపాలపై ఆసక్తి అయితే ప్రతిరోజు కనిపిస్తుంది. హైడ్రా ఈరోజు ఎవరికి నోటీసులు ఇచ్చింది, ఎక్కడ కూల్చివేస్తుందనే విషయంలో తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. దీంట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా లాంటి సంస్థను ఒకటి ఏర్పాటు చేయాలనే విషయంలో మరి ఆలోచిస్తామని చెప్పడం కావచ్చు. మంత్రి నారాయణ కూడా మరి ఈ అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలనే విషయంలో కూడా మరి ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సి ఉందని వ్యాఖ్యానించడం పట్ల తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా హైడ్రాకు మరి ఇట్లాంటి కితాబులు రావడం, మద్దతు పెరగడం అయితే ఓవరాల్గా మరి హైడ్రాకు అయితే పూర్తి స్థాయిలో ఏ రోజు ఏం చేస్తుందనే దాని పట్ల కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా జేబేరి గ్రూప్స్ కూడా మరి అక్రమ కట్టడం అని తేలింది. దీంట్లో మురళీమోహన్కు సంబంధించిన మరి ఏదైతే కట్టడాలు ఉన్నాయో వాటిని కూడా కూల్చివేస్తామని చెప్పడం అయితే ఈరోజు మరి వినాయక చవితికి సంబంధించి కూడా ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. దీంట్లో మరి మురళీమోహన్ గత కొన్ని దశాబ్దాలుగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కన్స్ట్రక్షన్ కంపెనీలు నడుపుతూ ఎన్నో వెంచర్లు చేశారు. ఆ వెంచర్లలో ఇప్పటి వరకు మరి ఎలాంటి రిమార్కు రాలేదు. కానీ తాజాగా ఇప్పుడు వస్తున్న ఏదైతే మరి హైడ్రా నోటీసులు అయితే మాత్రం మురళీమోహన్కు గట్టి ఎదురు దెబ్బగా కూడా చెప్పుకోవచ్చు. పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.